ఇలా చూసారా అరటికాయ వేపుడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాల్టి మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు. చలికాలంలో దగ్గు జలుబు అనేటివి సర్వసాధారణం కదా. చలికాలానికి చక్కగా పనికొచ్చి అంటే ఇందులో మిరియాలు ఎక్కువగా ఉపయోగిస్తాం కదా. రుచికరంగా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే విధంగా జలుబు దగ్గు లాంటి వాటికి కాస్త ఉపశమనం కలిగించే విధంగా అరటికాయ వేపుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పప్పుచారు, రసం, సాంబార్లోకి ఇది మంచి కాంబినేషన్. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా 2 అరటికాయలు తీసుకుంటున్నాను. పైన తొక్క ఉంటుంది కదా, దాన్ని ఇలా పీలర్తో తీసేయాలి. ఈవినింగ్ టీతో పాటు ఏదైనా కూరగాయలతో తయారు చేసిన స్నాక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అరటికాయలతో కానీ బెండకాయలతో కానీ చాలా మంచి ఈవినింగ్ స్నాక్ తయారవుతుంది. ఆల్రెడీ నేను బెండకాయలతో తయారు చేసిన భిండి కుర్కురే అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు తయారు చేస్తున్న అరటికాయ పెప్పర్ ఫ్రై కూడా ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా పనికొస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా 2 అరటికాయలు పైన తొక్క తీసి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. కొంచెం మందంగా గుండ్రంగా ఇలా చూసారా, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటికాయ వేపుడు మొదలుపెట్టేలోపు కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ మంచి నీళ్ళలో వేసి ఉంచాలి, లేదంటే వీటికి నలుపు వచ్చేస్తుంది. ముక్కలు కూడా కాస్త మందంగా కట్ చేసుకోవాలి, లేదంటే ఫ్రై చేస్తున్నప్పుడు విరిగిపోతాయి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కట్ చేసుకున్న ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆవాలు తప్పకుండా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఆవాలకి ఒక మంచి అరోమా వస్తుంది కదా, ఆ అరోమా ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా దోరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దగ్గరగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ ముక్కలు ఇవి. కాస్త వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్ దోరగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిష్పత్తి సమానంగా ఉండాలి. ఎంత అల్లం వేసుకుంటామో అంత వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. పసుపు, ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు కొన్ని సెకండ్ల పాటు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసి కాసేపు ఈ మసాలాని కుక్ చేసుకోవాలి. పౌడర్ మసాలాలు ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే వాటర్ని యాడ్ చేసి మసాలాలు వాటర్తో పాటు కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కుక్ చేసుకుందాం. మసాలా నుంచి ఆయిల్ వేరవుతున్న సమయంలో కట్ చేసి వాటర్లో వేసి రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఈ మసాలాతో పాటు అరటికాయ ముక్కలు బాగా వేపుకోవాలి. అందువల్ల మసాలా అరటికాయ ముక్కలకి బాగా కోటయ్యి ముక్కలు మసాలాని పీల్చుకుని ముక్కలకి మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత వాటర్ని పోసుకుని కుక్ చేసుకోవాలి. ఇలా చూసారా, చక్కగా మసాలా కోట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన మోతాదులో మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే ఇందులో సరిపోతుంది. వాటర్ని అధికంగా యాడ్ చేసుకుంటే ముక్కలు మెత్తగా అయిపోయి విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వండుకుందాం. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. ఫ్లేమ్ హైలో పెట్టామనుకోండి వాటర్ తొందరగా ఆవిరైపోతాయి. మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, ముక్కలు చక్కగా ఉడికాయి. ఒక 90-95% వరకు ముక్కలు ఉడికాయి కదా. సో ఇప్పుడు వీటిని
ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మిరియాల పొడి వేసుకుందాం. ఇక్కడ నేను 1 టీ స్పూన్ నిండుగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి అయితే చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. సో మిరియాల పొడి వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకుందాం. నెమ్మదిగా మిక్స్ చేయండి, అంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటే చూడడానికి బాగుంటుంది. చివరిలో ఇలా మిరియాల పొడి వేయడం వల్ల ఈ వేపుడికి మంచి రుచి వస్తుంది. మిరియాల పొడి వేసిన తర్వాత ముక్కలన్నిటికీ చక్కగా కోట్ అయిన తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూతేసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, అరటికాయ వేపుడు చక్కగా ఫ్రై అయ్యి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చూసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.